ఒక ఆయన ఒంటరిగా మరి ఎడారిలో వెళ్తూ ఉన్నాడు. ఎడారిలో వెళ్తూ ఉంటే ఆయనకు పక్కన చప్పుడు అవుతూ ఉంటా. ఈయన పక్కన అడుగులు కూడా ఆయన కనిపిస్తున్నాయంట. ఆయన అనుకున్నాడంట, ఈ యొక్క ఎడారిలో దేవుడు నా ప్రక్కన నడుస్తున్నాడు. చాలా ధైర్యం, చాలా సంతోషం వేసింది ఆయనకి. చాలా దూరం వెళ్ళంగా చాలా అలసిపోయాడు. చాలా ఆయాసం వచ్చేసింది, చాలా నీరసం వచ్చేసింది. మెల్లగా పక్కకు చూస్తే ఇప్పుడు అడుగులు లేవు. చాలా బాధపడ్డాడంట, చాలా మరి దిగులు చెందాడు. ఏంటి ప్రభువా, ఇంతవరకు నాతో నడిచావు కదా, మరి ఈ యొక్క ఎత్తైన స్థలంలోకి వెళ్ళేటప్పుడు మరి నాతో నడవలేదేంటి, నా పక్క నీ అడుగులు కనిపించట్లేదేంటి, అంటే నన్ను విడిచిపెట్టావా, ఎత్తైన శిఖరానికి ఎక్కేటప్పుడు నన్ను వదిలిపెట్టావా అని ఏడుస్తున్నాడంట. అప్పుడు అన్నాడంట, నువ్వు నన్ను ఇంకా గ్రహించలేదా, ఇంతవరకు నీ ప్రక్క నడిచాను, ఇప్పుడు ఎత్తైన శిఖరం వచ్చింది కాబట్టి నువ్వు నడవలేవని నేను నిన్ను ఎత్తుకున్నాను, ఇప్పుడు నీకు కనిపించే అడుగులు నావే అన్నప్పుడు